కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ధర్నా. మూసాపేట్ ఏఎంహెచ్ఓ సల్మాన్ వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన ఎస్ఎఫ్ఏలు. మూసాపేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ తమను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ జోనల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వేధింపులకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమను వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు వాపోయారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూసాపేట్లో ఈరోజు పొద్దున మీటింగ్ జరగడం జరిగింది. మీటింగ్లో కొన్ని సమస్యలు డీసీ గారికి దృష్టి తీసుకోవడంతో అక్కడ ఉన్న మా పైన ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు నన్ను కాదని డీసీ గారు ఎట్లా కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి మాతోటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ మమ్మల్ని పర్సనల్ అటాక్ చేయడం జరిగింది. మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని ప్రయత్నించిండు. అతన్ని అరాచకాలకు తట్టుకోలేక ఇంతకుముందు ఆల్రెడీ 2 ఎస్ఎఫ్ఏలు మానేసారు. వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి తీసేయడం జరిగింది. అతను వచ్చిన సంవత్సరం నుండి డాక్టర్ గారు వచ్చిన సంవత్సరం నుండి మమ్మల్ని ఈ విధంగానే వేధించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మాకు ఇవ్వాల్సిన సామాగ్రి కరెక్ట్ ఇవ్వక దాన్ని వేరేలాగా బిల్లులు మీరు అది ఎంక్వైరీ చేస్తే మీకు టాలీ అవుతుంది. ఇదే మమ్మల్ని చాలా విధంగా వేధిస్తున్నాడు. మమ్మల్ని వీక్ ఆఫ్ ఇవ్వకుండా, మాకు మెటీరియల్ ఇవ్వకుండా, మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఈరోజు అదేవిధంగా మమ్మల్ని కొట్టడానికి వచ్చిండు. మమ్మల్ని ఆ వీడియో మీకు పంపిస్తాము. పర్సనల్గా ఎస్ఎఫ్ఎల్ని కూడా గలీజ్ మాటలు తిట్టడము, పర్సనల్గా ఫోన్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం అట్లా చేయడం జరుగుతుంది. అదే విషయం ఈరోజు డీసీ గారి దృష్టికి ఇంతకుముందు ఒక పలుమార్లు డీసీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కింది స్థాయి నుండి పై స్థాయి దాకా అందరిని వేధించుకుంటూ తిరుగుతున్నారు డాక్టర్ గారు. అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని అతని విధుల నుండి వేరే సర్కిల్ కన్నా బదిలీ చేయాలి. కానీ అతని కింద మేము ఉన్న దాదాపు 40 మంది ఎస్ఎఫ్ఏలు, దాంట్లో వాళ్ళ కింద ఉన్న 15,000 మంది కార్మికులు అతనికి వ్యతిరేకతనే ఉన్నది. అతను మమ్మల్ని అందరూ వేధిస్తున్నారు. ఇంతమంది నిరసన తెలుపుతున్నాము. దయచేసి అతని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.